Hi students, welcome to Dr. CSR Academy. See here, this session is Maths 1B 1:5 ratios. So Maths 1Bలో ఉన్న 1:5 రేషియోస్లో ఈ 7 క్వశ్చన్స్ జాగ్రత్తగా వినండి ఈ సెషన్లో. సో 100% 35 మార్క్స్ 5 క్వశ్చన్స్ని మీరు ఈజీగా అటెంప్ట్ చేస్తారు ఫైనల్లో. ఓకేనమ్మా? సో మనకి దీంట్లో నుంచి ఎలా వస్తాయి? సో స్ట్రైట్ లైన్స్లో నుంచి 1 LAQ, పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. సో పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లోంచి 2 LAQs, DCs అండ్ DRs నుంచి 1, డిఫరెన్షియేషన్స్ నుంచి 1 LAQ, టాంజెంట్ అండ్ నార్మల్ నుంచి 1 LAQ, మ్యాక్సిమా అండ్ మినిమా నుంచి 1 LAQ. సో టోటల్ 7 LAQs వస్తాయి. ఈ 7 LAQsలో ఒక్కొక్క లెసన్ నుంచి నేను చెప్పే ఏవైతే 5 క్వశ్చన్స్ ఉంటాయో ఆ 5 క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. కంపల్సరిగా మీరు 35 మార్క్స్కి అటెంప్ట్ చేస్తారు. ఈ 1:5 రేషియోని ఈ సెషన్లో చెప్పబోతున్నాను. సో జాగ్రత్తగా వినండి. ఫస్ట్ 18th క్వశ్చన్, స్ట్రైట్ లైన్స్లో ఉన్న క్వశ్చన్. సో స్ట్రైట్ లైన్స్లో ఉన్న క్వశ్చన్ని ఎలా అడుగుతున్నారు? సర్కమ్ సెంటర్, ఆర్థో సెంటర్, యాంగిల్ సమ్, p square plus q square equal to s square square sum, photo and image, equation of straight line parallel to the line, point of intersection of this line, and equation of straight line is perpendicular to this line and passing to the point of intersection of these two lines అంటున్నారు. సో మనం ఇప్పుడు ఈ సెషన్లో చూడండి జాగ్రత్తగా స్ట్రైట్ లైన్స్ ఫస్ట్ నేర్చుకుందాం. ఫస్ట్ ఏంటమ్మా? సర్కమ్ సెంటర్, ఆర్థో సెంటర్. సో సర్కమ్ సెంటర్ కాన్సెప్ట్ ఏంటి, ఆర్థో సెంటర్ ఏంటో ఒకసారి చూడండి. So find the circumcenter of the triangle whose sides are or vertices are -2, -1, orthocenter, -2, -1, 6, -1 and 2, 5, and circumcenter is -2, 3, 2, -1 and 4, 0. First circumcenter. So circumcenter చూడండి ఫస్ట్ one circumcenter చెప్తున్నాను. Find the circumcenter of the triangle whose vertices are -2, 3. సో ఇలా ఉందమ్మా, ట్రయాంగిల్ తీసుకున్నాను. ఈ వర్టిసెస్ A, B, C are 3 vertices. సో పాయింట్స్ ఆర్ -2, 3, -2, 3, 2, -1 and 4, 0. 3 వర్టిసెస్ ఇచ్చాను. సర్కమ్ సెంటర్ ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. సో సర్కమ్ సెంటర్ అంటే ఇక్కడ ఉంటుంది. సో దట్ ఈస్ ఎస్. అంటే ఇది ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో SA అండ్ SB, SC, ఈ 3 డిస్టెన్సెస్ ఆర్ సేమ్ అన్నమాట సర్కమ్ సెంటర్లో. అంటే ఎస్ అనేది సర్కమ్ సెంటర్. ఈ సర్కమ్ సెంటర్ని మనం x, yగా డినోట్ చేద్దాం. అంటే ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది x, y వాల్యూ. సో ఇప్పుడు కండిషన్ ఆఫ్ సర్కమ్ సెంటర్ SA is equal to SB is equal to SC is the circumcenter condition. సో మరి SA is equals to SB, SB equal to SC or SA equal to SC ఏవైనా 2 ఈక్వల్ చేసుకుంటా వెళ్ళిపోదాం. SA is equals to SB తీసుకుందాం. SA is equal to SB. అంటే SA అంటే S అనేది పాయింట్, A అనేది కూడా పాయింట్. మరి ఆ 2 పాయింట్స్ యొక్క డిస్టెన్స్ కావాలి. సో డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. సో డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ x2 minus x1 whole square plus y2 minus y1 whole square. So distance between 2 points formula ఏంటి? Square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. మరి ఇది ఇంకా ఇది x2 y2 అనుకుందాం, దీన్ని x1 y1 అనుకుందాం. సో square root of
x2 మైనస్ x1 అంటే x ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 y మైనస్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్బి అంటున్నాను. ఎస్బి అంటే ఈ 2 పాయింట్సే కదమ్మా. సో ఈ పాయింట్స్ యొక్క డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్. సో ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ అవుతుంది. సో వై ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో ఇక్కడ రూట్స్ క్యాన్సిల్ అయిపోవాలి అనుకో, దీన్ని మనం ఏం రాయొచ్చు అంటే ఫస్ట్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే రూట్స్ ఆర్ క్యాన్సిల్ అవుతున్నాయమ్మా. ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ వై మైనస్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో ఏ ప్లస్ బి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాసే కదా. సో ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 4x ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 6y is equal to x square plus 4 minus 4x y square plus 1 plus 2y. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్, వై స్క్వేర్ క్యాన్సిల్, ఇంకా సేమ్ ఏమున్నాయి చూసుకోండి, 4 క్యాన్సిల్. సో రిమైనింగ్ 4x ప్లస్ 9 మైనస్ 6y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4x ప్లస్ 1 ప్లస్ 2y. మొత్తాన్ని ఒకసారి తెచ్చుకోండి అమ్మా. 4x ప్లస్ 4x మైనస్ 6y మైనస్ 2y ప్లస్ 9 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో 8x మైనస్ 8y ప్లస్ 8 ఈక్వల్ టు 0. 8 కామన్ తీస్తే ఈక్వేషన్ ఏంటి అంటే x మైనస్ y ప్లస్ 1 ఈక్వల్ టు 0. సో దిస్ ఈస్ ద ఒక ఈక్వేషన్ 1. సో అలాగే ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బి చేశారు కదా. సో ఇప్పుడు ఎస్బి ఈక్వల్ టు ఎస్సి కానీ ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్సి కానీ ఏదైనా అప్లై చేసుకోవచ్చు. సో ఎస్బి ఈజ్ ఈక్వల్ టు ఎస్సి చేద్దాం. సో ఎస్బి ఈజ్ ఈక్వల్ టు ఎస్సి. ఎస్బి అంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. ఎస్బి ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y plus 1 whole square is equal to SC x minus 4 whole square plus y minus 0 whole square. So again malli squaring on both sides. So squaring on both sides chesam. So squaring on both sides chesthe x minus 2 whole square plus y plus 1 whole square is equal to x minus 4 whole square plus y minus 0 whole square అంటే y square. So same a minus b whole square formula. X square plus 4 minus 4x y square plus 1 plus 2y x square plus 16 minus 8x plus y square. So y square cancel, x square cancel. So remaining చూడండి ఏమైనా cancel అయినాయా? సో లేవు. ఇక్కడ ఉన్న ఈక్వేషన్ ఇటు సైడ్ తీసుకొస్తే 4 ప్లస్ 1 5 మైనస్ 4x ప్లస్ 2y మైనస్ 16 ప్లస్ 8x ఈక్వల్ టు 0. 8x మైనస్ 4x ప్లస్ 2y మైనస్ 11 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 2. సో ఇప్పుడు మనకి 2 ఈక్వేషన్స్ వచ్చినాయమ్మా. 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే ఒక పాయింట్ అయితే వస్తుందిగా. 2 ఈక్వేషన్స్ అంటే ఇదొక ఈక్వేషన్, ఇక్కడ ఎస్ఏ ఈక్వల్ ఎస్బి అనేది ఒక ఈక్వేషన్, ఎస్బి ఈక్వల్ ఎస్సి అనే ఒక ఈక్వేషన్. ఆ 2 ఈక్వేషన్స్ని మనం సాల్వ్ కనుక చేస్తే మనకు ఒక పాయింట్ అయితే వస్తుంది. ఆ పాయింట్నే మనం సర్కమ్ సెంటర్ అంటాం. సో మనకి వచ్చిన ఈక్వేషన్స్ ఏంటి? ఎక్స్ మైనస్ వై ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0, 4x ప్లస్ 2y మైనస్ 11 ఈక్వల్ టు 0. సో ఈక్వేషన్స్ ఆర్ 4x plus 2y minus 11 is equals to 0. So another equation x minus y plus 1 is equal to 0. x minus y plus 1 equal to 0. ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ని క్రిస్ క్రాస్ ద్వారా చేస్తున్నాను.
YC XY తెలుసు కదా క్రిస్ క్రాస్ ఎలా చేయాలో. సో 2 -11 4 ఫస్ట్ 2 తర్వాత -11 తర్వాత అగైన్ మళ్ళీ 4 మళ్ళీ 2 మళ్ళీ -1 కాన్స్టెంట్ x కోఎఫిషియంట్ మళ్ళీ y కోఎఫిషియంట్. సో x బై det x by 2 into 1 2 minus 11 is equal to y by minus 11 minus 4 1 by minus 4 minus 2. So x by minus 9 y by minus 15 1 by minus 6. సో ఇప్పుడు x అండ్ y వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ రెండు ఈక్వల్ చేయండి, ఈ రెండు ఈక్వల్ చేయండి. x by minus 9 is equal to 1 by minus 6, y by minus 15 is equals to 1 by minus 6. X is equals to minus 9 by minus 6, y is equals to minus 15 by minus 6. Minus minus cancel, 3 2s are, 3 3s are. Minus minus cancel, 3 2s are, 3 5s are. So x is equals to 3 by 2, y is equal to 5 by 2. Therefore, circumcenter x comma y is equal to 3 by 2 comma 5 by 2 is the circumcenter. అర్థమైందా సర్కంసెంటర్ యొక్క కాన్సెప్ట్ ఏంటి? సర్కంసెంటర్ ఎలా చేసాము చూడండి ఒకసారి. 3 వర్టిసెస్ రాసుకొని ఈ సర్కంసెంటర్ ఫైండ్ అవుట్ చేయడానికి SA, SB, SC ఆ 3 సైడ్స్ ఈక్వల్ చేసుకుంటే SA is equals to SB అనే సైడ్ తీసుకుంటే సో 2 పాయింట్స్ ఉన్నాయి. SA అంటే 2 పాయింట్స్. సో డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. సో డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా కనుక వస్తే మనకి సర్కంసెంటర్ వచ్చేసినట్టేమా. సో డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో ఆ ఫార్ములా యూజ్ చేసుకున్నాను. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఒక లైన్ అనేది నాకు ఫామ్ అయింది ఇక్కడ. అలాగే SB = SC చేస్తే ఇంకొక లైన్ ఫామ్ అవుతుంది. ఆ రెండు లైన్స్ని మనం ఇక్కడ ఏం చేసాము క్రిస్ క్రాస్ చేసాము. x బై అండ్ y బై 1 బై అని చెప్పి క్రిస్ క్రాస్ చేసుకుంటే ఏదైతే ఒక పాయింట్ వస్తుందో ఆ పాయింటే సర్కమ్ సెంటర్. అర్థమైంది సర్కమ్ సెంటర్. నెక్స్ట్ ఆర్థో సెంటర్. ఫైండ్ ద ఆర్థో సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ whose vertices are -2, -1, 6, -1 and 2, 5. Another ortho center 5, -2, -1, 2 and 1, 4. So ఏదైనా ఒక సమ్ చేద్దాం. ఫస్ట్ వన్ ఫైండ్ ద ఆర్థో సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ whose vertices are. సో ఇక్కడ వర్టిసెస్ తీసుకుందాం అమ్మా. ఏ అనే వర్టిసెస్ -2, -1. బి అనే వర్టిసెస్ ఏంటి 6, -1. సి అనే వర్టిసెస్ 2, 5. ఇప్పుడు నేను ఆర్థో సెంటర్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. సో ఆర్థో సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఏ అనే వర్టిసెస్ నుంచి ఒక ఆల్టిట్యూడ్ తీసుకున్నాను. ఏడి అనే ఒక లైన్ తీసుకున్నాను. ఏడి అనే లైన్ వెళ్ళి ఏ లైన్ని టచ్ చేసిందమ్మా ఇక్కడ బీసీ అనే లైన్ని టచ్ చేసింది. ఏడి అనే లైను బీసీ అనే లైన్ని టచ్ చేస్తుంటే మనం బీసీ యొక్క స్లోప్ కనుక్కున్నామంటే ఈ బీసీ యొక్క స్లోపు ఏడి అనే స్లోప్కి పర్పెండిక్యులర్గానే ఉంటుందిగా. అందుకని ఫస్ట్ ఈ బీసీ యొక్క స్లోప్ ఫైండ్ అవుట్ చేద్దాం. స్లోప్ ఆఫ్ బీసీ బీసీ స్లోప్ అన్నమాట. అంటే ఫార్ములా y2 - y1 బై x2 - x1. స్లోప్ ఆఫ్ బీసీ y2 - y1 5 -1 5 + 1 బై 2 - 6. అంటే ఇక్కడ 6 బై -4 2 3s are 2 2s are. సో బీసీ యొక్క స్లోప్ మనకి ఎంత వచ్చింది -3/2 వచ్చింది. బీసీ యొక్క స్లోప్ -3/2 అయితే దెన్ ఏడి ఈక్వేషన్ ఏడి యొక్క స్లోప్ ఏమవుతుంది స్లోప్ ఆఫ్ ఏడి రివర్స్. స్లోప్ ఆఫ్ ఏడి ఏమవుతుంది అంటే ఏదైతే బీసీ స్లోప్ ఉందో
స్లోప్ ఆఫ్ ఏడి ఎం ఈజ్ ఈక్వల్ టు ఏదైతే బీసీ స్లోప్ ఉందో దానికి రివర్స్ అమ్మ 2/3 ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్. సో నాకు ఇప్పుడు ఏడి అని ఈ లైన్ యొక్క స్లోప్ తెలిసిందమ్మా. మరి ఈ లైన్ యొక్క ఈక్వేషన్ తెలుసుకోవాలి కదా నేను. ఈక్వేషన్ ఆఫ్ ఏడి, ఈక్వేషన్ ఆఫ్ ఏడి ఈజ్ ఫార్ములా ఏంటి అంటే y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. సో y మైనస్ m స్లోప్ ఎంతమ్మా 2/3 ఇంటూ x మైనస్ x1. సో ఇప్పుడు x1 y1 అనే పాయింట్ ఏం తీసుకోవాలి మరి. స్లోప్ అంటే ఇక్కడ ఫైండ్ అవుట్ చేశారు కాబట్టి తీసుకున్నారు. మరి x1 y1 అనే పాయింట్ ఏం తీసుకోవాలి అంటే ఏ లైన్ అయితే ఫైండ్ అవుట్ చేస్తున్నామో ఆ లైన్లోనే ఉంటుంది. ఇప్పుడు మీరు మనం ఫైండ్ అవుట్ చేసే లైన్ ఏంటి, ఏడి అనే లైన్. ఏడి అనే లైన్లో డి దగ్గర పాయింట్ లేదు కదా. సో ఏ దగ్గర పాయింట్ ఉందా, అదే x1 y1 అనే పాయింట్. సో x1 వాల్యూ -2, y1 వాల్యూ -1 అంటే ఇది +1 అవుతుంది, ఇది +2 అవుతుంది. సో 3 ఈ సైడ్ తీసుకొస్తేమా 3y 3 × 1 3, 2x 2 2s are 4. So equation is 2x 3y at side -3y 4 minus 3 1 is equal to 0. Equation 1. సో ఆ ఏడి అనే ఈక్వేషన్ నాకు వచ్చేసింది. ఇప్పుడు నేను బి ఇంకొకటి బి నుంచి ఈ దాకా ఒక ఈక్వేషన్ తీసుకుంటున్నాను. ఇంకో లైన్ అనేది నేను ఫైండ్ అవుట్ చేస్తున్నాను. బిఈ అనే లైను ఏ లైన్ని టచ్ చేసింది వెళ్ళి, ఏసీ అనే లైన్ని టచ్ చేస్తుంది. సో అప్పుడు ఆ ఏసీ యొక్క స్లోప్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. స్లోప్ ఆఫ్ ఏసీ, స్లోప్ ఆఫ్ ఏసీ. సో ఏసీ యొక్క స్లోప్ ఏంటి ఫార్ములా అంటే సేమ్ y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. సో y2 మైనస్ y1 అంటే ఏసీ అంటే ఏంటి 5 + 1 బై 2 + 2 6/4 2 3s are 2 2s are. స్లోప్ ఎంత వచ్చింది ఏసీ అనే దాని యొక్క స్లోపు 3/2 వచ్చింది. సో ఇప్పుడు ఏసీ స్లోప్ 3/2 వస్తే బిఈ స్లోప్ ఏమవుతుంది, స్లోప్ ఆఫ్ బిఈ, స్లోప్ ఆఫ్ బిఈ ఈజ్ దీనికి రివర్సేగా అంటే -2/3 ఇస్ ద బిఈ యొక్క స్లోప్ వచ్చింది. మరి బిఈ స్లోప్ వచ్చింది కాబట్టి బిఈ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఈక్వేషన్ ఆఫ్ బిఈ ఈజ్ ఈక్వేషన్ ఆఫ్ BE is in formula, equation of BE is formula y minus y1 is equal to m into x minus x1. సో y minus y1 తెలియదు అనుకుందాం, m అనే స్లోప్ ఎంత అండి -2/3 ఇంటూ x మైనస్ x1 తెలీదు. సో ఇప్పుడు x1 y1 అనే పాయింట్ ఏం తీసుకోవాలి, ఏ లైన్ కనుక్కుంటున్నాం, బి అనే లైన్ అయినా. సో x1 y1 పాయింట్ ఏం తీసుకోవాలి 6, -1. సో y + 1 x -6 3y + 3 is equal to -2x + 12. ఈ సైడ్ వచ్చినాయి అనుకోమ్మా 2x + 3y 3 - 12 -9 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 2 అంటే బి ఈక్వేషన్ కూడా వచ్చింది. ఇప్పుడు మనకి ఏడి ఈక్వేషన్ వచ్చింది, బిఈ ఈక్వేషన్ వచ్చింది. ఆ రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే ఒక పాయింట్ ఏదైతే వస్తుందో ఆ పాయింటే మనకి ఆర్థో సెంటర్. సో ఇప్పుడు ఆర్థో సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ రెండు ఈక్వేషన్స్ని క్రిస్ క్రాస్ చేయాలి. సో ఆ రెండు ఈక్వేషన్స్ చూద్దాం. 2x - 3y 2x - 3y + 1 = 0. Another equation 2x + 3y -9 = 0. సో ఆల్రెడీ మనం సర్కమ్ సెంటర్ క్రిస్ క్రాస్ చేసుకున్నాంగా. ఇప్పుడు ఈ క్వశ్చన్ని క్రిస్ క్రాస్ కాకుండా ఎలిమినేషన్ మెథడ్ ఏమైనా చేయొచ్చు అని చూసుకుందాం. సో ఇక్కడ 2x - 3y + 1 ఇది 2x + 3y -9. సో రెండు ఈక్వేషన్స్ మీరు అబ్జర్వ్ చేసుకోండి, డైరెక్ట్ క్యాన్సిలేషన్ ఉందా ఇక్కడ. ఇది 3y ఇది -3y. సో డైరెక్ట్గా ఇలా క్యాన్సిల్ చేసుకుంటే అయిపోతుంది ఈక్వేషన్. 4x - 8 = 0. So then 4x is equal to 8. So then x is equals to 2.
So x is equals to 2 substitute in equation 1 or equation 2. సో ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను అని చెప్పి రాయాలమ్మా. ఎక్స్ వాల్యూ 2 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1 అని చెప్పి రాయాలి ఇక్కడ మీరు. సో 2x మైనస్ 3y ప్లస్ 1 ఈక్వల్ టు 0. 2 into 2 4 minus 3y plus 1 equal to 0. So 4 minus 3y equal to minus 5. So then y is equal to ఎంత వస్తుంది 5/3. Therefore orthocenter is 2, 5/3 is the answer. అర్థమైంది? ఆర్థోసెంటరే సింపుల్గా ఉంటుంది, కానీ చేసేటప్పుడు ఒక క్లారిటీగా ఫస్ట్ ఏడి చేయాలి. ఏడి ఈక్వేషను బి ఈక్వేషన్ మీద టచ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ బీసీ అనే ఈక్వేషన్ మీద టచ్ అవుతుంది. అందుకని ఆ బీసీ దాని యొక్క స్లోప్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. బీసీ స్లోప్ మనం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఏడి అనే ఈక్వేషన్ కనుక్కోవాలి కాబట్టి ఏడి అనే స్లోప్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. సో స్లోప్ ఆఫ్ ఏడి ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత ఈక్వేషన్ ఆఫ్ ఏడి, ఈ ఏడి యొక్క ఈక్వేషన్ నాకు కావాలి. సో ఈక్వేషన్ ఆఫ్ ఏడి కావాలి అంటే ఫార్ములా y మైనస్ y1 ఈక్వల్ m ఇంటూ x మైనస్ x1 అనేది ఈక్వేషన్ యొక్క ఫార్ములా. సో ఈక్వేషన్లో స్లోప్ ఆల్రెడీ సబ్స్టిట్యూట్ చేశాను. మరి x1 y1 అనే పాయింట్ ఏం తీసుకోవాలి? ఏడి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి ఏ అనే పాయింట్ తీసుకోవాలి. సో దాని నుంచి మనకు ఒక ఈక్వేషన్ ఫామ్ అవుతుంది. అలాగే బిఈ అనే ఈక్వేషన్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రాసెస్తో బిఈ ఈక్వేషన్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఈ వచ్చిన ఈ రెండు ఈక్వేషన్స్ని సర్కమ్ సెంటర్లో చెప్పినట్టు క్రిస్ క్రాస్ మెథడ్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ ఎలిమినేషన్ మెథడ్ డైరెక్ట్గా ఎలిమినేట్ కనుక అయితే ఎలిమినేషన్ మెథడ్ కూడా డైరెక్ట్గా చేసుకోవచ్చు. అర్థమైందా? సర్కమ్ సెంటర్, ఆర్థో సెంటర్. నెక్స్ట్ P, Q are the length of the perpendiculars చూద్దాం. థర్డ్ క్వశ్చన్ చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్వేర్స్ సమ్మమ్మ అంటే లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్. థర్డ్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ P and Q are the length of the perpendicular drawn from the origin to the line. అసలు దీంట్లో నార్మల్గా మనం మాట్లాడదాం. లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ from a point to the line, ax plus by plus c equal to 0 is ఏంటి ఫార్ములా? లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ ద పాయింట్ x1, y1 టు ద లైన్. సో ఆ పాయింట్ నుంచి ఆ లైన్కి ఉండే లెంత్ ఎంత? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ పాయింట్. ఇక చూడమ్మా, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అన్నా లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అన్నా కూడా సేమే. సో ఫార్ములా ఏంటి అంటే ఈజ్ మోడ్ ax1 plus by1 plus c by root of a square plus b square. Length of the perpendicular from the point to the line. ఇదే క్వశ్చన్ ఇక్కడ మనకేమడిగాడు? లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ ది ఆరిజిన్ అంటున్నాడా? సో ఇఫ్ P and Q are the length of the perpendicular from origin to the straight lines అంటున్నాడు. ఫ్రమ్ ద ఆరిజిన్ అంటే పాయింట్ ప్లేస్లో ఆరిజిన్ వస్తుంది. సో లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ ద ఆరిజిన్ టు ద స్ట్రైట్ లైన్. ఆరిజిన్ అంటే ఈ రెండు జీరోస్ అయిపోతాయి. అంటే లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ ఆరిజిన్ టు ద స్ట్రైట్ లైన్స్ ఫార్ములా ఏంటి అంటే మోడ్ c బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో మరి మోడ్ c బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫార్ములాని యూస్ చేసుకొని ఈ సమ్ని చేయటమే. సో చూడండి ఒకసారి సమ్. ఇఫ్ P and Q are the length of the perpendiculars from the origin to the straight line. సో స్ట్రైట్ లైన్ P యొక్క పర్పెండిక్యులర్ స్ట్రైట్ లైన్ ఏమో x secant alpha plus y cosecant alpha is equal to a. So P and Q are the length of the perpendicular from the origin. So P is the length of the perpendicular from origin to the straight line is x secant alpha plus y cosecant alpha is equal to a. Q is the length of the perpendicular from the origin is x cos alpha minus y sin alpha is equal to a cos 2 alpha. So x secant alpha plus y cosecant alpha minus a is equal to 0 is the line ma.
ఈ లైన్కి లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అన్నాడు కాబట్టి దాన్ని పీగా డినోట్ చేస్తాం. లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫార్ములా రాస్తున్నాను. మోడ్ సి బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో పి ఈజ్ ఈక్వల్స్ టు మోడ్ సి, సి అంటే ఇదే కదా, మైనస్ ఏ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే సీకెండ్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బి స్క్వేర్ అంటే cosecant స్క్వేర్ ఆల్ఫా. సో దెన్ పి ఈజ్ ఈక్వల్ టు ఏ బై రూట్ ఆఫ్ సీకెండ్ స్క్వేర్ ఆల్ఫాని 1 బై కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కోసీకెండ్ స్క్వేర్ ఆల్ఫాని 1 బై సైన్ స్క్వేర్ ఆల్ఫాగా తీసుకుందాం. పి ఈజ్ ఈక్వల్ టు ఏ బై రూట్ ఆఫ్, ఇక్కడ చూడండి అబ్జర్వ్ చేయండి, ఎల్సిఎం చేస్తే సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా బై సైన్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ కాస్ స్క్వేర్ ఆల్ఫా. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా? 1ఏగా. సో 1 బై అంటే ఇక్కడ ఏ బై 1 బై రూట్ అని ఉంది మా, అంటే ఇక్కడ పి వాల్యూ ఏమవుతుంది, పి ఈజ్ ఈక్వల్ టు ఏ బై 1 బై ఏ బై రూట్ ఆఫ్ 1 అంటే 1, ఈ స్క్వేర్ రూట్స్ క్యాన్సిల్ అవుతాయా, సో 1 బై సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా అవుతుంది. సో దెన్ పి వాల్యూ ఈ పైకి వచ్చేస్తుందా, పి వాల్యూ ఏ ఇంటూ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. సో ఇక్కడ మనకి 4p స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ అంటున్నారు కాబట్టి పీ స్క్వేర్ చేయాలి అండ్ 4తో మల్టిప్లై చేసుకోవాలి. సో 4తో మల్టిప్లై చేసి అండ్ పీ స్క్వేర్, సో పీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ కాస్ స్క్వేర్ ఆల్ఫా. సో మల్టిప్లై 4 ఆన్ బోత్ సైడ్స్, 4p స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ 4 సైన్ స్క్వేర్ ఆల్ఫా కాస్ స్క్వేర్ ఆల్ఫా. సో 4p స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ఇంటూ, అబ్జర్వ్ దట్ 4 సైన్ స్క్వేర్ కాస్ స్క్వేర్ అన్నిటికీ స్క్వేర్ ఉంది, 4 అంటే 2 స్క్వేర్, 2 సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా హోల్ స్క్వేర్. సో 4p స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ 2 సైన్ ఏ కాస్ ఏ అంటే ఫార్ములా సైన్ 2ఏనేగా, అంటే సైన్ స్క్వేర్ 2 ఆల్ఫా. సో 4p స్క్వేర్ వాల్యూ సైన్ స్క్వేర్ 2 ఆల్ఫా ఈక్వేషన్ 1గా తీసుకుందాం. నెక్స్ట్ ఇంకేముంది, q is the length of the perpendicular from the origin to the straight line. Straight line ఏంటి q కి, x cos alpha minus y sin alpha minus a cos 2 alpha equal to 0. So q is the length of the perpendicular అంటే ఫార్ములా సేమేనా, mod c by root of a square plus b square. So mod c by root of a square plus b square. So q is equal to mod c అంటే ఏం రాయొచ్చు, mod of c వాల్యూ ఏంటి అంటే మైనస్ ఏ కాస్ 2 ఆల్ఫా బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో రూట్ ఆఫ్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా. సో దెన్ q ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా 1ఏగా, సో మైనస్ తీసేస్తే రిమూవ్ చేస్తే ఏ క్యూ వాల్యూ ఏ కాస్ 2 ఆల్ఫా, మనకి కావాల్సింది ఏంటి క్యూ స్క్వేర్ కదమ్మా, సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, క్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ 2 ఆల్ఫా. సో ఇప్పుడు మీకు పీ స్క్వేర్ వాల్యూ వచ్చింది, 4p స్క్వేర్ వాల్యూ వచ్చింది, ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ 2 ఆల్ఫా అని, క్యూ స్క్వేర్ వాల్యూ వచ్చింది ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ 2 ఆల్ఫా. సో టేక్ ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. సో ఎల్హెచ్ఎస్ ఏంటి ఇక్కడ 4p స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్. సో 4p స్క్వేర్ వాల్యూ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ 2 ఆల్ఫా, ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ 2 ఆల్ఫా, క్యూ స్క్వేర్ వాల్యూ ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ 2 ఆల్ఫా, ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ 2 ఆల్ఫా. సో రెండిట్లో మా ఏ స్క్వేర్ కామన్ తీసామనుకో సైన్ స్క్వేర్ 2 ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ 2 ఆల్ఫా. సో ఏ స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా 1ఏగా, సో ఆన్సర్ ఈజ్
a square. So that is RHS. అర్థమైందా? సో P అండ్ Q మాత్రమే ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. P ఏమో లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ ద ఆరిజిన్ టు ది స్ట్రైట్ లైన్, Q is the length of the perpendicular from the origin to the straight line. So length of the perpendicular from a origin to the straight line ఏంటి అంటే ఫార్ములా mod c by root of a square plus b square. సో అండ్ ఇక్కడ కూడా అదే ఫార్ములాని యూజ్ చేసుకున్నాను. సో వీటికి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసుకుని ఆ రెండింటిని యాడ్ చేసుకున్నాను. సార్ నేను ఇక్కడ పీ కనుక్కుంటాను, ఇక్కడ పీ ఫైండ్ అవుట్ చేస్తాను, తీసుకొచ్చి ఇక్కడ స్క్వేరింగ్ చేస్తానన్నా కూడా చేయొచ్చమ్మా, నో ప్రాబ్లం. అర్థమైందా థర్డ్ వన్? నెక్స్ట్ ఫోర్త్ వన్, ఫూట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అండ్ ఇమేజ్, ఫూట్ టు ఇమేజ్. సో చూడండి, సో foot of the perpendicular. If QH comma K is the foot of the perpendicular from a point with respect to the straight line. If QH comma K is the foot of the perpendicular from a point, ఈ పాయింట్ నుంచి if QH comma K is the foot of the perpendicular from a point px comma y, from a point px comma y or x1 comma y1, from a point px1 comma y1 with respect to the straight line, ax plus by plus equal to 0 అయితే దెన్ నాకు ఇది ప్రూవ్ చేయండి అంటున్నాడు. అండ్ ఫైండ్ ద ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ ఏ పాయింట్ ఇచ్చాడు, లైన్ ఇచ్చాడు, ఫుట్ ఫైండ్ అవుట్ చేయండి అంటున్నాడు. సో జాగ్రత్తగా వినండి, మళ్ళీ చెప్తున్నాను. ఇఫ్ QH comma K is the foot of the perpendicular from a point to the line. సో ఇప్పుడు ఈ రెండు లైన్స్ ఎలా ఉన్నాయి? PQ అనే లైను, ఈ కింద AX ప్లస్ BY ప్లస్ ఈక్వల్ టు 0 అనే లైన్, ఈ రెండు లైన్స్ ఎలా ఉన్నాయి మా మనకి? పర్పెండిక్యులర్గానే ఉన్నాయిగా. కాబట్టి ఈ రెండు లైన్స్ యొక్క స్లోప్స్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. టూ లైన్స్ యొక్క స్లోప్స్ వచ్చిన తర్వాత పర్పెండిక్యులర్ ఉంటే ఏం చేయాలో రాస్తాను. ఫస్ట్ ఈ లైన్ యొక్క స్లోప్ తీసుకుందాం. స్లోప్ ఆఫ్ లైన్ స్లోప్ ఆఫ్ లైన్ ఏంటి? AX ప్లస్ BY ప్లస్ ఈక్వల్ టు 0 ఈజ్, దీని యొక్క స్లోప్ ఏమొస్తుంది అంటే మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ బై వై కోఎఫిషియంట్. ఒక లైన్ యొక్క స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ బై వై కోఎఫిషియంట్ రాసుకోవాలి. సో ఈ లైన్ యొక్క స్లోప్ వచ్చేసిందమ్మా. మరి ఈ లైన్ యొక్క స్లోప్ రావాలంటే 2 పాయింట్స్ ఉన్నాయి కదా. సో స్లోప్ ఆఫ్ PQ M2 is equal to y2 minus y1 by ఫార్ములా ఏంటంటే స్లోప్ ఫార్ములా x2 minus x1. సో y2 minus y1 అంటే k minus y1 by h minus x1 is the slope. సో 2 స్లోప్స్ వచ్చేసినేమా. PQ స్లోప్ తెలుసు, ఈ లైన్ యొక్క స్లోప్ తెలుసు. ఈ రెండు లైన్స్ ఎలా ఉన్నాయని తెలుసు, పర్పెండిక్యులర్గా ఉన్నాయని తెలుసు. సో 2 లైన్స్ ఆర్, చూడండి 2 లైన్స్ కనుక ప్యారలల్గా ఉన్నాయి అంటే ఆ రెండు లైన్స్ యొక్క స్లోప్స్ అనేవి ఈక్వల్ అవుతాయి. 2 లైన్స్ కనుక పర్పెండిక్యులర్ ఉంటే ఆ రెండు స్లోప్స్ యొక్క మల్టిప్లికేషన్ -1 అవుతుంది. అంటే M1 M2 ఈక్వల్ టు -1 ఎప్పుడు 2 లైన్స్ పర్పెండిక్యులర్గా ఉంటాయి. సో ఇప్పుడు ఈ 2 లైన్స్ పర్పెండిక్యులర్గా ఉన్నాయి కాబట్టి కండిషన్ ఏంటి? M1 M2 ఈక్వల్ టు -1. సో M1 M2 is equal to -1. సో M1 వాల్యూ minus a by b, M2 వాల్యూ k minus y1 by h minus x1 is equal to -1. సో ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్ చేయండి. ఇక చూడండి ఈ h మైనస్ x1ని ఈజ్ ఈక్వల్ అటు సైడ్ తీసుకెళ్తే న్యూమరేటర్లోకి వెళ్ళిపోద్దా. ఈ న్యూమరేటర్లో ఉన్న ఏ ఇటు సైడ్ వస్తే డినామినేటర్కి వస్తుంది. అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ రాస్తుంది k మైనస్ y1 by b ఈజ్ ఈక్వల్ టు
హెచ్ మైనస్ x1 బై ఏ. ఇక్కడ ఉన్న డినామినేటర్లో ఉన్న హెచ్ మైనస్ x1 ఈజ్ ఈక్వల్ గా అవుట్ సైడ్ వెళ్తే హెచ్ మైనస్ x1 న్యూమరేటర్కి వచ్చేస్తుంది. ఇక్కడ ఉన్న న్యూమరేటర్లో ఉన్న ఏ ఇటు సైడ్ వస్తే డినామినేటర్కి వచ్చింది. మనకి ప్రూవ్ చేయమన్నది ఏంటి? ఇదేనా? హెచ్ మైనస్ x1 బై ఏ ఈజ్ ఈక్వల్స్ టు కే మైనస్ y1 బై బి. సో హాఫ్ ప్రూవ్ అయిపోయిందా? ఇంకా మనకు ప్రూవ్ అవ్వాల్సింది ఏంటి? మైనస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అవ్వాలి. ఆ వాల్యూ మనకు తెలియదు కాబట్టి ఆ వాల్యూని మనం టీ అనుకుందాం. టీ అని అనుకుందాం. అంటే ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? టీ ఫైండ్ అవుట్ చేస్తే అది తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామనుకో ఆన్సర్ అయిపోయినట్టేనా? సో ఇప్పుడు మన మైండ్లో ఏం ఫిక్స్ చేయాలి, ఏం ఫైండ్ అవుట్ చేయాలని ఫిక్స్ చేసుకోవాలి మనం? టీ. సో ఇప్పుడు టీ వాల్యూ ఏం రావాలి? మైనస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ రావాలి. సో ఇప్పుడు ఈ రెండింటిని ఈక్వల్ చేసుకుందాం. అంటే k మైనస్ y1 బై b ఈజ్ ఈక్వల్ టు టీ కామా హెచ్ మైనస్ x1 బై ఏ ఈజ్ ఈక్వల్ టు టీ. ఈ రెండు ఈక్వల్, ఈ రెండు కూడా ఈక్వల్గా చేసుకున్నా. k మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు bt, h minus x1 is equal to at. So then k is equal to y1 plus bt, h is equals to ఏమొచ్చింది? x1 plus at. అంటే h కామా k వాల్యూస్ వచ్చేసినాయి. కాసేపు దాన్ని పక్కన పెట్టేసుకోండి. క్లియరా? సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ లైన్ చూద్దాం. ఈ లైను ax ప్లస్ by ప్లస్ ఈక్వల్ టు 0 లైన్ ఇలా వెళ్తూ 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 ఏ పాయింట్ని టచ్ చేసుకుంటా వెళ్తుంది? Q అనే పాయింట్ని టచ్ చేస్తుంది. ఏ లైన్ పాసింగ్ త్రూ ఏ పాయింట్, ఒక లైన్ ఒక పాయింట్ గుండా పాస్ అవుతుంది అంటే ఆ పాయింట్ ఆ లైన్ని సాటిస్ఫై చేస్తుంది అని అర్థం. అంటే ఆ పాయింట్ ఆ లైన్లోకి సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. దిస్ లైన్ పాసింగ్ త్రూ హెచ్ కామా కే. అంటే ఇక్కడ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ ఈక్వల్ టు 0 లైన్ పాసింగ్ టు ద పాయింట్, passing through the point h కామా k. సో ఇప్పుడు ఈ లైన్ ఈ పాయింట్ గుండా పాస్ అవుతుంది కాబట్టి ఆ పాయింట్ ఆ లైన్లోని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. సరే ఆ పాయింట్ ఆ లైన్లోకి సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఏహెచ్ ప్లస్ బీకే ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసేసాను. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత హెచ్ కామా కే వాల్యూస్ ఉన్నాయిగా, అవి తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ ఇంటూ హెచ్ వాల్యూ ఏంటి? x1 ప్లస్ ఏటీ ప్లస్ బీకే, బి ఇంటూ కే వాల్యూ y1 ప్లస్ బీటీ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ax1 ప్లస్ ఏ స్క్వేర్ టీ బి ఇంటూ y1 ప్లస్ బి స్క్వేర్ టీ ప్లస్ సి ఈక్వల్ టు 0. టీకి సంబంధించి మాత్రం లెఫ్ట్ సైడ్ ఉంచండి అమ్మా. రిమైనింగ్ 3 ఈక్వేషన్స్ని రైట్ సైడ్ తీసుకెళ్ళండి. అంటే ఏ స్క్వేర్ టీ ప్లస్ బి స్క్వేర్ టీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏఎక్స్1 మైనస్ బీవై1 మైనస్ సి. ఇప్పుడు ఏం కామన్ తీసి రెండిట్లో టీనేనా? సో ఇక్కడ మనం టీని కామన్ తీసామనుకోండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వస్తుంది. సో ఇక్కడ కూడా మనం మైనస్ కామన్ తీస్తేమా మైనస్ ఆఫ్ ఏఎక్స్1 ప్లస్ బీవై1 ప్లస్ సి. సో దెన్ టీ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఇంటూలో ఉన్నది అటు సైడ్ వెళ్తే డినామినేటరేనా? సో మైనస్ ఆఫ్ ఏఎక్స్1 ప్లస్ బీవై1 ప్లస్ సి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. టీ వాల్యూ వచ్చిందా? ఆ టీ వాల్యూని తీసుకుని వెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. సో ఇప్పుడు ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే హెచ్ మైనస్ x1 బై ఏ ఈజ్ ఈక్వల్ టు కే మైనస్ y1 బై బి ఈజ్ ఈక్వల్స్ టు టీ. టీ వాల్యూ ఏంటి? మైనస్ ఆఫ్ ఏఎక్స్1 ప్లస్ బీవై1 ప్లస్ సి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ద ఫూట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్. అయితే క్వశ్చన్ కంప్లీట్ అవ్వాల, 5 మార్క్సే ఇస్తారు. మరి రిమైనింగ్ 2 మార్క్స్కి ఏంటి అంటే చూడండి, ఫైండ్ ది ఫూట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ ఏ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ద స్ట్రైట్ లైన్. అవునా?
సో ఇప్పుడు ఒక స్ట్రైట్ లైన్ నుంచి ఆ పాయింట్కి తీసుకోవాలి. సో స్ట్రైట్ లైన్ ఏమన్నారు, ఫూట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఏదైతే వచ్చిందో ఆ ఫూట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్లోకి ఈ పాయింట్ని ఈ లైన్ని సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఫూట్ కావాలి, హెచ్, కావాలి. ఇప్పుడు x1y1 అనే పాయింట్ ఇచ్చారమ్మా. x1y1 అనే పాయింట్ ఎంత ఇచ్చారు, -1, 3. x1y1 అనే పాయింట్ ఏంటి, -1, 3. సో మనకి లైన్ ఇచ్చారు. లైన్ ఏమని ఇచ్చారు, 5x - y - 18. 5x - y - 18 = 0. ఈ లైన్ నుంచి నాకు x1 వాల్యూ -1, y1 వాల్యూ 3, a వాల్యూ 5, b వాల్యూ -1, c వాల్యూ -18. సో ఇక్కడ మనం ఫూట్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. h - x1/a = k - y1/b = minus of ax1 plus by1 plus c/a² plus b². సో అన్ని వాల్యూస్ ఉన్నాయా, దానిలో సబ్స్టిట్యూట్ చేసుకోవడమే. సో h - x1 వాల్యూ 1 by a వాల్యూ 5, k - y1 వాల్యూ 3, b వాల్యూ -1, minus of ax1 5 into -1 -5, by1 b value -1 into 3 -3 plus c -18 by a square 25 plus b² 1. So h plus 1 by 5 is equal to k minus 3 by -1 equal to 26 by 26 cancel 1 ఏనా. సో ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ చేసుకోండి, ఈ రెండు ఈక్వల్ చేస్తే h plus 1 by 5 is equal to 1, k minus 3 by -1 equal to 1. So then h plus 1 is equal to 5, h is equals to 4. K minus 3 is equal to -1, then k is equals to 2. So therefore foot of the perpendicular h comma k is equals to 4, 2 is the foot of the perpendicular. అర్థమైందా ఫూట్. సో ఒకవేళ ఇమేజ్ అన్నారు అనుకోండి, ఇమేజ్కి పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ -2 వస్తుంది. సేమ్ లైను పాయింట్ ఇస్తాడు, ఇమేజ్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఫోర్త్ క్వశ్చన్లోనే సెకండ్ బిట్ చూద్దాం. ఇఫ్ క్యూ h, k is the image of the point P x1, y1 with respect to the straight line, then prove that అని చెప్పి ఇది ప్రూవ్ చేయమంటున్నాడు. And also find the image of the point with respect to the straight line. So QH, K చూడండి ఇక్కడ QH, K is the foot image కదా. సో ఇక్కడ రాద్దాం. So QH, K is the image of the point. QH, K is the image of the point P x1, y1 with respect to the line ax plus by plus c equal to 0. సేమ్ అమ్మా, ఈ లైన్ యొక్క స్లోపు, ఈ పీక్యూ యొక్క స్లోపు, ఈ రెండు స్లోప్స్ పర్పెండిక్యులర్గానే ఉన్నాయా. సో ఈ రెండు స్లోప్స్ ఈ రెండు లైన్స్ పర్పెండిక్యులర్గా ఉన్నాయి కాబట్టి ఆ రెండు స్లోప్స్ యొక్క కండిషన్ ఏమని చెప్పారు, m1 m2 = -1. అక్కడ వరకు సేమే అనమాట. ఏదైతే మనం ఫూట్లో రాసామో ఫూట్లో ఉన్నది ఇమేజ్లో కూడా సేమ్. ఎక్కడి వరకు సేమో చూపిస్తా చూడండి. ఫస్ట్ ఈ స్లోప్ ఆఫ్ లైను, slope of line ax plus by plus c equal to 0 is minus x coefficient by y coefficient. Slope of PQ y2 minus y1 by x2 minus x1. So y2 minus y1 k minus y1 by h minus x1. సో ఈ రెండు స్లోప్స్ పర్పెండిక్యులర్ కాబట్టి m1 m2 = -1 is the condition. m1 వాల్యూ -a/b, m2 వాల్యూ k minus y1 by h minus x1 is equal to -1. మైనస్ క్యాన్సిల్. సేమ్ ఇక్కడ h minus x1 by a అట్ సైడ్ వెళ్తుందమ్మా. సో k minus y1 by b equal to h minus x1 by a.
సో దీని వాల్యూని ఏమని అనుకున్నాం, టీగా అనుకున్నాం. సో ఇప్పుడు కే మైనస్ y1 బై బి ఈక్వల్ టు టీ, హెచ్ మైనస్ x1 బై ఈక్వల్ టు టీగా తీసుకున్నాం. k minus y1 equal to bt, h minus x1 equal to at. So then k is equals to రాసుకున్నాం y1 plus bt, h is equals to x1 plus at. ఇక్కడ వరకు ఫూట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్లో ఇమేజ్ థీరంలో రెండు సేమే. మరి ఫూట్కి ఇమేజ్కి ఏంటి డిఫరెన్స్? ఈ ఫూట్లో ఈ పాయింట్ గుండా పాస్ అవుతుంది కాబట్టి ఆ పాయింట్ అక్కడ సబ్స్టిట్యూట్ చేసామా, ఇమేజ్ కూడా వెళ్తుంది ఈ పాయింట్ గుండానే, ఇమేజ్లో కూడా ఈ లైను, కానీ ఈ పాయింట్ అనేది మనకు తెలీదు. ఆ పాయింట్ కనుక తెలిస్తే ఈ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0 పాసింగ్ టు ద పాయింట్, ఆ పాయింట్ మనకు తెలీదు. ఆ పాయింట్ ఏంటి అంటే ఈ 2 పాయింట్స్ యొక్క మిడ్ పాయింట్ అయిన పాయింట్. సో ఈ 2 పాయింట్స్ యొక్క మిడ్ పాయింట్ అనమాట. సో దాన్ని క్యాపిటల్ ఆర్గా డినోట్ చేసాం. సో ఇప్పుడు క్యాపిటల్ ఆర్ అంటే రెండింటి యొక్క మిడ్ పాయింట్ ఏమవుతుంది, హెచ్ ప్లస్ x1 బై 2 కామా కే ప్లస్ y1 బై 2 ఈజ్ ద మిడ్ పాయింట్. ఇక్కడున్న మిడ్ పాయింట్ మనకు వచ్చింది. అంటే దిస్ లైన్ పాసింగ్ టు ద పాయింట్ ఈజ్ h plus x1 by 2 comma k plus y1 by 2 is the point. అంటే మరి ఆ లైన్ ఆ పాయింట్ గుండా పాస్ అవుతుంది అంటే ఆ పాయింట్ ఆ లైన్ని సాటిస్ఫై చేస్తుంది అంటే సబ్స్టిట్యూట్ చేయొచ్చు అనే కదా అర్థం. సో ఎక్స్ ప్లేస్లో ఇది, వై ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ ఇంటూ ఎక్స్ వాల్యూ h plus x1 by 2 plus b ఇంటూ y వాల్యూ k plus y1 by 2 plus c is equal to 0. LCM చేద్దామమ్మా. a ఇంటూ h plus x1 b ఇంటూ k plus y1 plus 2c is equal to 0. మరి h కామా k వాల్యూస్ ఉన్నాయి కదా, అవి తీసుకొని వచ్చి సబ్స్టిట్యూట్ చేయాలి. a ఇంటూ h వాల్యూ x1 plus at plus x1 b ఇంటూ k వాల్యూ y1 plus bt plus y1 plus 2c is equal to 0. సో ఇక్కడ చూడు x1 plus x1 2x1 ఏనా. సో a ఇంటూ 2x1 plus at plus b ఇంటూ 2y1 plus bt plus 2c ఈక్వల్ టు 0. సో ఇప్పుడు a ఇంటూ 2x1 అంటే 2ax1 ప్లస్ a స్క్వేర్ టీ 2by1 ప్లస్ b స్క్వేర్ టీ ప్లస్ 2c ఈజ్ ఈక్వల్ టు 0. సేమ్ అటు సైడ్ ఏం తీసుకెళ్ళాలి, టీ టర్మ్స్ కాకుండా రిమైనింగ్ టర్మ్స్ తీసుకెళ్దాం. a స్క్వేర్ టీ ప్లస్ b స్క్వేర్ టీ ఈజ్ ఈక్వల్ టు minus 2ax1 minus 2by1 minus 2c. What is the common? T is the common. T into a square plus b square equal to ఇక్కడ minus 2 common. ax1 plus by1 plus c. So then T is equals to minus 2 of ax1 plus by1 plus c by a square plus b square. అర్థమైందా? సో ఇప్పుడు ఈ టీని తీసుకుని వెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు అడిగిన కండిషన్ వస్తుంది. సో మరి తర్వాత ఏంటి, ఫైండ్ ద ఇమేజ్ ఆఫ్ ద పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ద స్ట్రైట్ లైన్. సేమ్ పాయింట్ ఇచ్చాడు, x1 y1 అనే పాయింట్ ఇచ్చేసాడు, ఏ కామా బి కామా సి అనే వాల్యూస్ ఇచ్చేసాడు, తీసుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఫుట్లో ఎలాగైతే చేసామో అలాగే చేయాలి. ఓకే, ఇమేజ్ కూడా వస్తుంది. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు ద లైన్. ఈ లైన్కి ప్యారలల్ లైన్ కావాలి అంటున్నాడు. సో ఏ లైన్కి ప్యారలల్ లైన్ కావాలి, 3x plus 4y is equal to 7 అనే లైన్కి, 3x plus 4y is equal to 7 అనే లైన్కి మనకి ప్యారలల్ లైన్ కావాలి అంటున్నాడు. అండ్ పాసింగ్ టు ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ దీస్ టూ లైన్స్. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే ఏంటి, x minus 2y minus 3 equal to 0 one line,
x plus 3y minus 6 equal to 0 is another line. ఇప్పుడు ఈ రెండు లైన్స్కి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏదైతే వస్తుందో ఆ పాయింట్ని తీసుకుని వెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. మరి దీనికి ప్యారలల్ లైన్ రాయాలిగా. సో ఇక్కడ చూడండి, రెండు ఎట్ ఏ టైం ax ప్లస్ by ప్లస్ ఈక్వల్ టు 0కి ప్యారలల్ లైన్ ఏంటి అంటే ax plus by plus k equal to 0 is the parallel line. మరి పర్పెండిక్యులర్ లైన్ ఏంటి అంటే ఈ రెండు రివర్స్ అవుతాయమ్మా. bx ay అవుతాయి, bx ay. ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్, సైన్ చేంజ్ అవుతుంది. మైనస్ ay ప్లస్ k ఈక్వల్ టు 0. సో ఒక లైన్కి ప్యారలల్ లైన్ అండ్ పర్పెండిక్యులర్ లైన్. మరి ఈ లైన్కి ప్యారలల్ లైన్ ఏం రాయొచ్చు నేను అంటే 3x ప్లస్ 4y ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0. మరి నాకు k ఫైండ్ అవుట్ చేయాలి నేను. సో ఇప్పుడు నేను k ఫైండ్ అవుట్ చేయాలంటే దిస్ లైన్ పాసింగ్ త్రూ దిస్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ దిస్ లైన్స్. ఈ లైన్ ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏదైతే వస్తుందో ఆ పాయింట్ గుండా పాస్ అవుతుంది. మరి ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కోవాలి కదా దీనికి. x y1 క్రిస్ క్రాస్ -2 -3 1 -2 3 -6 1 3. సో x by 2 6 are 12, 3 3 are 9. y by -3 plus 6, 1 by 3 plus 2. x by 21, y by 3, 1 by 5. సో x is equals to ఏమొస్తుందంటే ఇక్కడ మనకి పాయింట్ 21/5. సో x is equals to 21/5, y is equal to 3/5. అవునా. సో ఈ పాయింట్ని తీసుకుని వెళ్ళి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు k అనే వాల్యూ వచ్చేస్తుంది. సో x వాల్యూ 21/5, 3 ఇంటూ 21/5 ప్లస్ 4 ఇంటూ y వాల్యూ 3/5 plus k is equal to 0. So LCM 5, 3 21s are 63, 4 3s are 12 plus 5k equal to 0. So then 5k is equals to 65 minus 75. So then k is equals to minus 75/5. So k is equals to minus 15. So then parallel equation ఏమవుతుంది ఇక్కడ 3x plus 4y plus k కదా. y k వాల్యూ -15. సో ఇప్పుడు ఈ లైన్కి ప్యారలల్ లైన్. అలాగే ఈ లైన్కి పర్పెండిక్యులర్ లైన్ అని అడిగాడు. సో పర్పెండిక్యులర్ లైన్ ఏముంది, 2x ప్లస్ 3y ఈక్వల్ టు 0 అనే లైన్కి పర్పెండిక్యులర్ లైన్ ఏంటి అంటే 3x మైనస్ 2y ప్లస్ k ఈక్వల్ టు 0 అనేది లైన్. ఇప్పుడు ఈ లైన్లోకి ఒక పాయింట్ సబ్స్టిట్యూట్ చేయాలి నేను. ఈ లైన్లోకి సబ్స్టిట్యూట్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ దీస్ టూ స్ట్రైట్ లైన్స్. ఏవైతే ఇక్కడ లైన్స్ ఉన్నాయో ఆ రెండు లైన్స్ క్రిస్ క్రాస్ చేస్తే ఒక పాయింట్ అయితే వస్తుందో ఆ పాయింట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే k వాల్యూ వస్తుంది. మళ్ళీ k వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే అక్కడే అదే పర్పెండిక్యులర్ లైన్ అవుతుంది. అర్థమైందా స్ట్రైట్ లైన్స్?